నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అకాల వర్షానికి తడిచిన ధాన్యం. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం తదితర గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడవడంతో రైతు దిగాలు. గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్ని ఇచ్చిన జనసేన పార్టీ నాయకులు. వాకాడు గురుకులంలో సంబరాలు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న విద్యార్థులు. అభినందించిన అధ్యాపకులు, ప్రిన్సిపల్ విజయ్ కుమార్. వైభవంగా గరుడ సేవ. గూడూరులోని కోనేటిమిట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో గరుడ వాహనంపై స్వామివారు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా సంగమేశ్వరుడికి నంది సేవ. మనుబోలులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంది వాహనంపై గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసింది. ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపించింది. వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిపోయింది. పంటను కోత కోసి ఆరబెట్టుకున్న తరుణంలో వర్షం రావడంతో వరి రైతులు కుదేలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు గ్రామానికి చేరుకుని తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ తడిచిన ధాన్యం కొనుగోలు విషయం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. రైతులు ఆరుగాలం చెమటొచ్చి కష్టపడి కడుపు కట్టుకొని పంట పండించి ఆ పంట ఇంటికి చేరేంత వరకు కూడా ఎంత బాధలు పడుతున్నారంటే అంత బాధలు పడేటువంటి పరిస్థితి. ఏదైతే వేసవి వర్షాలు పడవనేటువంటి ధైర్యంతో కోతలు కోసుకొని ఆరబెట్టుకునే తరుణంలో 2 రోజుల క్రితం అర్ధరాత్రి అకాల వర్షం, గాఢ నిద్ర. ఆ సమయంలో ఇటు తోచక చేయవలసినంత వరకు ఆ ధాన్యాన్ని భద్రపరుచుకునే దానికి ప్రయత్నం చేయడంలో విఫలమై ఆ వర్షానికి చాలా వరకు కూడా కళ్ళ మీద ఉన్నటువంటి వడ్లన్నీ కూడా తడవడం. ఈ 2 రోజుల నుంచి ఈ ఎండలో ఆరబెట్టుకోవడం, ఆరబెట్టుకునే దానికి మళ్ళీ కూలీలను తీసుకొచ్చుకోవడం, పంట పండించుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అమ్ముకునే దానికోసం ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, ఆరబెట్టుకునేది ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా రైతులు నడ్డి విరిగే విధంగా జరిగింది. అందులో భాగంగా ఏదైతే వెంకటాచలం మండలంలోని ఈ తిరుమలమ్మపాలెం గ్రామం అంటే వర్షాకాలం వస్తే వరదలతో ఊరు చుట్టూ నీళ్లు చేరిపోయి కనీసం 10-15 రోజుల పాటు అన్నిటికీ ఇబ్బందులు పడి అలాంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే కోతలు కోసుకొని నోటికాడికి వచ్చినటువంటి ధాన్యం ఆరబోసుకునే సమయంలో అకాల వర్షం కారణంగా 30% వరకు కూడా తడిచినటువంటి ధాన్యం రంగు మారినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి, మరియు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, చల్లా చంచయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా లోపం మరోసారి వెలుగు చూసింది. భక్తులు ఏకంగా పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి కొందరు పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీంతో భద్రతా తీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భద్రతా డొల్లా మరోసారి బయటపడిందన్నారు. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం, వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు. కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము. దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకెవరో చెప్పినారు. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో వాకాడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. దీంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ అభినందించారు. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఫలితాల్లో 90%, రెండో సంవత్సరం ఫలితాల్లో 94% ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయమని వివరించారు. అందులో సీనియర్ ఇంటర్లో 922 మార్కులతోటి ఎంఈసీలో ప్రభు అనేటువంటి అబ్బాయి స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి జూనియర్ ఇంటర్మీడియట్లో 60 మంది విద్యార్థులకు గాను 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 53 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, 6 ఫెయిల్ అయ్యారు.
పర్సంటేజ్ వచ్చి 89.89 అంటే 90% తోటి పాస్ అయ్యారు. అందుట్లో 500 గాను 441 మార్కులతోటి పి వెంకట సాయి అనేటువంటి విద్యార్థి స్కూల్కి జూనియర్ ఇంటర్లో ప్రథమ స్థానం రావడం జరిగింది. కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న షేక్ అఫ్రీన్ అనే యువతికి న్యూజిలాండ్, యునైటెడ్ ఫ్రెండ్స్ మరియు అక్లాండ్ తెలుగు లీడర్స్ క్రికెట్ టీం క్రిస్ట్ సెర్చ్ ఫ్రెండ్స్ అండగా నిలిచారు. ఆ యువతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వినోద్ అండ్ ఫ్రెండ్స్ దాతృత్వంతో 73,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేదురుమల్లి హరీష్, చంద్రారెడ్డి మరికొందరు పాల్గొన్నారు. హెల్త్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువలన ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మనందరితో బాగా కలిసిడిగా ఉండే అమ్మాయి కాబట్టి మనం సహాయపూర్వకంగా ఉండాలన్న మిత్రులను కోరగా వాళ్ళు వినోద్ మరియు వాళ్ళ తెలుగు న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 73,000 రూపాయల సహాయం అందించారు. ఆ సహాయాన్ని ఈరోజు ఆఫ్రిన్కి అందించడం జరిగింది. మరి ఈ అమ్మాయి ఆరోగ్య పరిస్థితులు తదితర పరిస్థితుల్లో కూడా మేమంతా అండగా ఉంటామని చెప్తూ అమ్మాయికి ఎటువంటి ఆపరేషన్ అయినా సరే వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ తీసుకొని మా తగ్గట్టుగా మమ్మల్ని మా అవసరం నిమిత్తం వాళ్ళ అవసరం నిమిత్తం మేము సహాయపడతాం అని చెప్పి కూడా అమ్మాయి కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బహిరంగ సభకు వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు పిలుపునిచ్చారు. వాకాడులో నీటిపారుదల శాఖ అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కృష్ణయ్య, రంగనాథ్, బాలాజీ, కోటయ్య, ప్రతాప్, శ్రీనివాసులు, ప్రసన్న, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వాకాడు గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టిన దాని ముఖ్య ఉద్దేశం రేపు 14వ తేదీన సోమవారం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలను వాకాడులో అట్టహాసంగా చేయడానికి సమాజ చైతన్య సమితి నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంలో ఒక సమాజ చైతన్య సమితే కాకుండా వాకాడులో ఉన్న పెద్దల్ని చాలామంది కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలను కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహృద్భావంతో, సోదరభావంతో ఇది మన పండుగ అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ రేపు 14వ తేదీన జన్మదిన వేడుకల్లో మేము కూడా పాల్పంచుకుంటాం అని వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛతంగా సహాయం చేస్తూ ఈ సమితికి ముందడుగు వేయడం మనం అందరమే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక కులంలో పుట్టాం మేమంతా. ఆ కులానికి ఒక దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ వాకాడు గ్రామం అనేది నాకు చిన్నప్పటి నుంచి దీంతో పరిచయం ఉంది. నా కుటుంబానికి అత్యంత విలువైన గ్రామం ఇది. మా మామగారు ఇక్కడ పనిచేశారు, నేను ఇక్కడ పనిచేశాను, నా భార్య ఇక్కడ ఆడుకుంది, ఇక్కడ చదువుకుంది. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై కొలువు తీరారు. కోదండరాముడికి జరిగిన గరుడ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ, పొందు సేవ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ చక్కని శ్రీలక్ష్మిని గుడి గద్దెనెక్కిన మా నారసింహ మహిమలెన్నో చూపెదవయ్యా మాకై వెలసిన శ్రీనారసింహ దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ మంగళగిరిలో పనకాల సామి కొంగు బంగారు మా నారసింహ కదిరిలో నా వెలసిన సామి కాటమరాయుడు శ్రీనారసింహ యాదగిరిలో వేదగిరిలో అందరి దేవుడు మా నారసింహ సకల శక్తుల సారం నీవే సర్వమూటుల శ్రీనారసింహ దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండకోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనుబోల్లో శనివారం రాత్రి స్వామివారికి నంది సేవ వైభవంగా జరిగింది. అర్చకులు సాయి కుమార్ శర్మచే స్వామివారికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను పూలతో అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చారు. అర్చకులు ఫణీందర్ శర్మ దిష్టి తీర్పు తీసిన తర్వాత మేళతాళాలు, బాణాసంచా మోతలు, కోలాటాలు, తీన్మార్ డీజే నృత్యాల మధ్య కోలాహలంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు తమ వాకిళ్ల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలుగా శ్రీరామశెట్టి మాల్యాద్రి, లత దంపతులు వ్యవహరించారు. ఓం శివోహం రుద్రనారాయణ
वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम् भजेऽहम् हर 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 महादेव ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च वसुमतये च नमः उग्राय च भीमाय च नमो अग्ने वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च మనుబోలు కోదండరామపురంలో వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొడతాటి సుధాకర్, మంజుల దంపతులు వ్యవహరించారు. सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते नीपै नमकमे तलपुननु मुण्टे सकलं मङ्गलमे महिमान्वितमन्त्रं नीनामम्. కోట మండలం గోడల గ్రామంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో విశేష పూజలు జరిగాయి. హరహర మహాదేవ్ అంటూ భక్తులు పురవీధుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవానికి కోట మండలం తిన్నెలపూడికి చెందిన నిరంజన్ రెడ్డి, మజ్జులబ్బ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల ఉప సర్పంచ్ పల్లె మల్లు విజయసారథి రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి మరికొందరు పాల్గొన్నారు.
మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంది దేవస్థానం ఎదురుగా. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షానికి తడిచిన ధాన్యం. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం తదితర గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడవడంతో రైతు దిగాలు. గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్నిచ్చిన జనసేన పార్టీ నాయకులు. వాకాడు గురుకులంలో సంబరాలు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న విద్యార్థులు. అభినందించిన అధ్యాపకులు ప్రిన్సిపల్ విజయ్ కుమార్. వైభవంగా గరుడ సేవ. గూడూరులోని కోనేటిమిట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో గరుడ వాహనంపై స్వామివారు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా సంగమేశ్వరుడికి నంది సేవ. మనుబోలులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంది వాహనంపై గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.